మేము అధికారంలోకి వచ్చాక మీకు మామూలుగా ఉండదు అని కూటమి లీడర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు రోజా గారు. నమస్తే మేడం. చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. వాళ్ళని ఏం ఆన్సర్ చెప్పమంటారు మీకు? 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది? వాళ్ళకేమీ తడిసిపోవడం లేదండి. వాళ్ళు బెమ్మన్నగా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఏదో జాతరకు వచ్చినట్లు అన్నేసి వేల మంది వస్తుంటే సూత్తు ఊరుకుంటారా ఏంటి? తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ఏంటి చెప్తున్నారు? ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. అవును, చేశారు, అందరూ చూశారు. పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసులు పెట్టారు. నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? ఏమోనండి, అలా కనిపించట్లేదేమో. ఈ రోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమో మేడం, వాళ్ళకి తెలుసో తెలీదో. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓయమ్మో, చాలా పెద్ద వార్నింగ్.